బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ ఆర్టీసీ డిపోలో మహిళకు చుక్కెదిరిన పరిస్థితి ఉంది. అగౌరవం పాలైన పరిస్థితి ఉంది. సత్తుపల్లి నుంచి చింతలపూడి నుండి వస్తున్నటువంటి ఆర్టీసీ సత్తుపల్లి డిపో బస్సును ఓ మహిళ చేయత్తి ఆపినా ఆగలేదని తను ఆటోపై సత్తుపల్లి బస్టాండ్ వరకు వచ్చి మహిళ కండక్టర్పై ప్రశ్నించగా కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడని మహిళ ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు గౌరవం ఇస్తామని చెప్తున్న పరిస్థితుల్లో మరి ఇలాంటి చేదనుభవం వచ్చినటువంటి పరిస్థితి పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయ్య దయానందులు ఎలా స్పందిస్తారో, మరి వీటిపైన సమస్యను పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడాలని పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎంపీ ఎన్నికల్లో చుక్కెదురయ్యే పరిస్థితి కూడా ఉందని పలువురు విశ్లేషకులు అంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు ఆవేదనకు గురైనటువంటి మహిళ మీడియా ముందు మాట్లాడారు. ఇప్పుడు ఆమె మాటల్లో, కండక్టర్ మాటల్లో కూడా జరిగినటువంటి విషయాలు మనం మన యూఎఫ్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ మన యూఎఫ్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 9ంటికి ఇక్కడ గుడిమట్లగూడెం లైన్ బస్సు ఎక్కా. గంగారం వరకు నా దగ్గర కార్డు ఉంది, కార్డు మీద వెళ్ళా. గంగారం నుంచి గుడిమట్లగూడెం మీదుగా చింతలపూడికి 30 రూపాయలు టికెట్ కొట్టిండు. నేను పాత బస్ స్టాండ్ లో దిగా. నాకు అక్కడ కళ్యాణ మండపంలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఫంక్షన్ హాల్ ఉంటే ఫంక్షన్ చూసుకొని వస్తున్నా. అక్కడ వాచ్మెన్ అడిగా, ఇక్కడ బస్సు ఆపుతాడా ఆపడానికి. ఆపుతాడు మేడం అన్నాడు. అక్కడ నుంచి ఉంటే జనం కూడా లేరు, బస్సు ఆపుతుంది. ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా కండక్టర్, ఎక్కడ పడితే అక్కడ ఆపుతారని. నేను ఇక్కడ నుంచి ముష్టపడ్డ డైలీ సర్వీస్ ఆరెంజ్ బస్కి వచ్చేటప్పుడు డ్రైవర్ ఆడవాళ్ళు కనపడ్డా ఖాళీ ఉన్నా లేకపోయినా బస్సు ఆపుతుంది. వాళ్ళు ఇష్టపడి ఎక్కుతారు, ఉంచగలుగుతుంటే ఉంటుంటారు, లేకపోతే లేదు. నేనెందుకు ఆపు, మా మీద కంప్లైంట్ ఇస్తారట. అంత మాట్లాడాల కండక్టర్ సమాధానం చెప్తుంటా. అదే నా లేటెస్ట్ ఇచ్చే మర్యాద. నేనేం మాట్లాడలేదు. ఎక్కడ ఆపారని అడిగాను. అది కాదు, మీరు ఆపాలిగా, మహిళ అన్నప్పుడు ఆపాలిగా. మహిళని కాదు, ఎవరన్నా మేడం నేను మంచి మాట్లాడితే నువ్వు అని